నుదుట బొట్టు ముంగిట ముగ్గు ఈ రెండు లేకపోతే ఆ ప్రాంతం శ్మశానంతో సమానం అంటారు మన పెద్దలు. ముగ్గు విషయాన్ని కాసేపు పక్కన పెట్టి బొట్టు గురించి ఆలోచిస్తే హిందూ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకోవడం వల్ల మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీను అందిస్తుందని చెప్పింది. ఇది శాస్త్రీయంగా రుజువైంది కూడా. మరి నేడు చాలా మంది బొట్టు పెట్టుకోవడాన్ని విస్మరిస్తున్నారు. ఇది వారి నిర్లక్ష్యమా లేక అదో ఫ్యాషనా? ఇదే అంశాన్ని మా వీబీసీ ఆన్ టీవీ విద్యార్థులను, ఉపాధ్యాయులను, మహిళలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. బొట్టు అన్నది హైందవ ధర్మంలో ఒక సాంప్రదాయం. అద్భుతమైనటువంటి ఈ సాంప్రదాయాన్ని నేటి సమాజంలో కొంతమంది విస్మరిస్తున్నటువంటి పరిస్థితి. హిందువులే బొట్టు మానేసి అదొక ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ కాలేజీ విద్యార్థులు ఉన్నారు, స్కూల్ విద్యార్థులు ఉన్నారు. అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, బొట్టు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, హైందవ ధర్మంలో ఏం చెప్తుంది, ఇలాంటి విశేషాలను తెలియజేయడానికి మనతో పాటు వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవడానికి మనతో పాటు వీళ్ళంతా విద్యార్థులందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు టీచర్స్ కూడా కొంతమంది ఉన్నారు. ముందుగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, చెప్పండి. బొట్టు అన్నది మనకు తెలుసు కదా, హైందవ ధర్మంలో ఉంది మనకి. ఏంటి బొట్టు అన్నదానికి ఏంటి మీరు ఏం చెప్తారు? బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు పెట్టుకుంటే మన దగ్గర నుంచి ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినా ఆ బొట్టు వల్ల పాజిటివ్ అవుతుంది మనకి. లేడీస్కి మెయిన్ బొట్టు అనేది ఉండాలి. అదే పెద్దవాళ్ళు దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మనం కూడా పాటించాలి. బొట్టు ఈరోజు పిల్లలు పెట్టుకోవట్లేదమ్మా, ఎక్కువగా యూత్ పెట్టుకోవట్లేదు. ఎందుకు కారణం అంటారు? ఈ ఫ్యాషన్ అంటారా? అంతేనండి, మారుతున్న జనరేషన్ కొద్దీ బొట్టు పెట్టుకోవడం కొంచెంగా మానేసి అదే ఈ మధ్య ట్రెండ్ అనుకుంటున్నారు. పాత కల్చర్ని మర్చిపోతున్నారు. అలాగా నీ పక్కనే నీ స్టూడెంట్, మీ ఫ్రెండ్ అమ్మాయి, ఆ అమ్మాయి నుదుట బొట్టు లేదు, ఊడిపోయింది మేడం. వెంటనే పెట్టుకోవాలి కదా. పెట్టుకుంటాం మేడం. మీరు చెప్పండి, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు పెట్టుకోవడం అనేది మన సంస్కృతం. అది ఎప్పటి నిండా ఉన్నది కాబట్టి మనం ఆచారం అనుకొని అయినా పెట్టుకోవాలి. ఎలా అయినా సరే మనం బొట్టు అనేది పెట్టుకోవాలి. ఆడపిల్లకి బొట్టు అనేది అందాన్ని ఇస్తుంది కాబట్టి అది పక్కగా మనం పెట్టుకోవాలని నా ఉద్దేశం. బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అసలు ఏం చెప్పగలరా? హిందూ సాంప్రదాయం బొట్టు. ఆడపిల్లకి బొట్టు, గాజులు, పట్టీలు, జడ అల్లుకోవడం అది సాంప్రదాయం, పుట్టుక నుంచి వచ్చిన సాంప్రదాయం. కానీ ఇప్పుడు జనరేషన్లు ఏంటంటే జుత్తులు వదులుకొని బొట్టు పెట్టుకోకుండా, గాజు వేసుకోకుండా వెళ్ళడం అంట. కానీ మన సాంప్రదాయాన్ని పుట్టిన పిల్ల దగ్గర నుంచి గాజులు బొట్టుతో పుట్టింది. మధ్యలో ఎప్పుడు అంటేనే భర్త వచ్చినప్పుడు తనకు కొంచెం ఏంటంటే మట్టి గాజులు వేసుకుంటారు. తను పోయినప్పుడు తీసివేయాలి అని సాంప్రదాయం. కానీ బొట్టులో మన జ్ఞానం అనేది ఉంటుంది. త్రినేత్రం, మనకి శివుడికి ఎలా 3వ నేత్రం ఉందో మన బొట్టు పెట్టుకుంటే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. బ్రాహ్మడు ఏం చేస్తాడో 3 నామాలు పెడతాడు, ఓ బొట్టు పెడతాడు. ఎందుకు? జ్ఞాన నేత్రం మనకు అభివృద్ధి చెందుతుంది అనేసి. సో మరి చాలా మందిలో బొట్టు లేదు కనిపిస్తుంది. చెప్పండి, ఇప్పుడు స్టిక్కర్లు పెట్టుకొచ్చారు. బొట్టు మీద నీ అభిప్రాయం చెప్పండి. బొట్టు పెట్టి ఆడవాళ్ళకి కళే బొట్టు, అది లేకపోతే కళ ఉండదు. కానీ ఈ రోజుల్లో అలాగే లేరు. నీ ఫ్రెండ్సే బొట్టు చాలా మందికి లేదు. బొట్టు లేని ముఖం చూడాలంటే ఒక శ్మశానంతో సమానం అంటారు. ఎంతవరకు నిజం? అది నిజమే. ఎందుకంటే బొట్టుతోనే ఆడదానికి కళ తీసుకొస్తుంది. మగవాళ్ళకైనా 2 నేత్రాల మధ్యన బొట్టు పెట్టుకుంటే జ్ఞాన నేత్రం అంటారు. ఆ బొట్టు పెట్టుకుంటేనే కళ అనేది వస్తుంది మగవాడికైనా ఆడదానికైనా. కానీ పెట్టుకోకుండా ఉండడం ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అది చెప్పండి. మా పిల్లలు ఉన్నారు ఇక్కడ, చిన్నపిల్లలు. సో బొట్టు గురించి ఏం చెప్తావు నువ్వు? మా స్కూల్లో రోజు గేటు బయట బొట్టు పెడతారు. మళ్ళీ బొట్టు ఎంత పెద్దది పెట్టుకుంటే అంత విద్య వస్తుంది. బొట్టు వల్ల నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ. బొట్టు పెట్టుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏకాగ్రత చాలా, మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్ళి పాజిటివ్ వస్తుంది. మేము రోజు స్కూల్లో పాటిస్తాం బొట్టు పెట్టుకోవడం వల్ల. చాలామంది బొట్టు లేకుండా కూడా స్కూల్కి, కాలేజీలకి వచ్చేస్తూ ఉన్నారు. బొట్టు పెట్టుకోవడం వల్ల చాలా పీస్ఫుల్గా, చాలా పాజిటివ్గా ఉంటుంది. బొట్టు పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. మా స్కూల్లో ఈ సాంప్రదాయాన్ని రోజు పాటిస్తాము. చెప్పండి, మీ అభిప్రాయం టీచర్గా మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడే కొంతమంది టీచర్లు చెప్పడం జరిగింది. జై శ్రీకృష్ణ అండి. మేము విజ్ఞాన భారతి స్కూల్ నుంచి వస్తున్నాం. మేము ఇక్కడ స్టాఫ్. యాక్చువల్గా ఈ పద్ధతిని మా స్కూల్లో లాస్ట్ 60 years నుంచి కూడా బీవీకే సంస్థ వాళ్ళందరూ కూడా ఇది పాటిస్తున్నారు. బొట్టు పెట్టుకోకుండా వచ్చే ప్రతి పిల్లవాడికి కూడా మేము బయట గేట్ దగ్గర ఆపి మేము వాళ్ళకి బొట్టు పెట్టే పంపించి దాని తాలూకా ప్రాముఖ్యత చెప్తాం. ఈవెన్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా అందరికీ కూడా ఖచ్చితంగా. ఎదురుగుండా ఒక అబ్బాయి అన్నాడు బొట్టు పెట్టుకున్నాడు. అదా అమ్మ ఇలారా, ఇలారా. సో ఈ రకంగా నువ్వు చెప్తావా మగ పిల్లలు ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నారని? చెప్పగలవా? చెప్పలేవు.
చెప్పు. బొట్టు పెట్టుకుంటే నీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ నీకు చెప్పు. బాగుంటుంది. మేడం మీరు చెప్పండి ఎలా బొట్టు పెట్టుకోవడం వల్ల మన పిల్లలకి మీరు హైందవ ధర్మంలో ఇలాంటివి ఒక సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఈ సాంప్రదాయాల్ని మీరు ఎలా పిల్లలకి చెప్తారు? అంటే హైందవ ధర్మం అంటే బొట్టు పెట్టుకోవడం అనేది దాంట్లో చాలా మంచిది. అసలు బొట్టు పెట్టుకోవడం అంటే ఎందుకంటే ఆత్మ పరమాత్మ కలిపి సుషుప్త స్థానం అంటే ఈ స్థానంలో ఉంటారు కనుక ఆ పరమాత్మ ఉంటారు. మనం నిద్రాణంగా ఉన్నా మనం పడుకున్నా సరే అక్కడ భగవంతుడు ఉండడం ద్వారా మనకి కావాల్సిన ఏకాగ్రత కానీ కావాల్సిన మంచి లోపల ఉన్న ఇంటర్నల్గా కూడా చాలా మంచి కానీ అంటే కాన్సన్ట్రేషన్ పెరగడం కానీ మన లోపల ఉన్న అన్ని అవయవాల యొక్క శక్తిని పెంపొందించడానికి కూడా ఈ బొట్టు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకు పెట్టుకుంటాం. బయటికి అంటే ఓన్లీ దీని గురించి పెట్టుకోవడం వల్ల ఇక్కడ చల్లదనంతో పాటు వీటితో పాటు మనకి ఈ భగవంతుడు కూడా మనకి అన్ని రకాలుగా ఇస్తాడు. అదొక్క దాన్ని పెట్టుకోవడం వల్ల. ప్రస్తుతం బొట్టు పెట్టుకోకుండా చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు. హిందువులైన ఉండి కూడా ఆ సాంప్రదాయం ఉండి కూడా బొట్టు అనేది పెట్టుకోవడం లేదు. మీ యొక్క ఎండిన తర్వాత బొట్టు పెట్టుకోవాలండి కంపల్సరీ. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా తిలకదారిని చేసి బొట్టు పెట్టుకొని బయటికి వెళ్తే మన పనులు కూడా దిగ్విజయంగా జరుగుతాయి. ఏ పనైనా సరే పూజలో కూర్చున్నప్పుడు కూడా బొట్టు పెట్టుకుని కూర్చోవాలని చెప్తారు. ఏ పూజ చేసినా సరే ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా బొట్టు పెట్టుకుని వెళ్తే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బొట్టు పెట్టుకుని వెళ్తే మనకు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని నా అభిప్రాయం. బొట్టు వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అని అంటారు. చూసేవాళ్ళు కరెక్ట్గా ఆ రెండు కనుబొమ్మల మధ్య బొట్టు దృష్టి కేంద్రీకరిస్తారు. దానివల్ల ఏంటంటే ఆ చూపు ద్వారా ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏది కూడా దాంట్లోకి వెళ్లకుండా కాపాడే శక్తి ఒక్క బొట్టుకే అంటారు. మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అది సైంటిఫిక్గా కూడా చెప్తారు కదండి. మనకి సర్వేంద్రియాలు అన్నట్టు 7 చక్రాలు చెప్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఒక నేత చక్రం ఒకటి ఉందని అంటారు. దాన్ని యాక్టివేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బొట్టు ధరించాలని చెప్తాము. సో యాక్చువల్లీ ఫస్ట్ మనం బొట్టు పెట్టుకునేటప్పుడే మనం దాన్ని అక్కడ ప్రెస్ చేస్తున్నప్పుడు అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది అంటారు. సైంటిఫిక్గా చెప్పుకున్న డైలీ యాక్టివిటీలో బొట్టు అన్నది కంపల్సరీ. అది మన సంప్రదాయంగా ముఖ్యంగా ఉన్నది. సో సైంటిఫిక్గా కూడా ఇది ప్రూఫ్ అయింది. మేడం మీరేమంటారు బొట్టు గురించి? బొట్టు చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో. ఈవెన్ పెద్దవాళ్ళు అంటే లేడీస్ జెంట్స్ పిల్లలు అందరూ పెట్టుకోవాలి. ఇది మన హిందూ సాంప్రదాయం. అందరూ ఫాలో అయితే చాలా మంచిది. దీని పాజిటివ్ ఎఫెక్టే ఉంది కానీ ఎప్పుడు నెగటివ్ ఎఫెక్ట్ లేదు. ఆ పాజిటివ్నెస్ పెట్టుకుంటే కానీ తెలియదండి. ఎలాంటి బొట్టు అంటే కుంకుమ బొట్టు పెట్టుకోవాలంటారా? స్టిక్కర్ కొంతమంది స్టిక్కర్స్ అంటే ఇప్పుడున్నటువంటి ఫ్యాషన్ కావచ్చు అది. యాక్చువల్లీ కుంకుమ బొట్టే పెట్టుకోవాలి కానీ మనకి తెలియక అందరూ స్టిక్కర్స్ అవన్నీ వాడుకుంటున్నాము. అది పెట్టుకుంటే కుంకుమ బొట్టు పెట్టుకుంటే దాని ప్రాధాన్యత ఉందండి. అందరూ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ మేడం. సో హైందవ ధర్మంలో ఉన్నటువంటి సాంప్రదాయమే కాదు, ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది, రుజువైంది అన్నటువంటిది ఇప్పటికే విద్యార్థుల ద్వారా, టీచర్ల ద్వారా, అలాగే వారి యొక్క తల్లిదండ్రుల ద్వారా కూడా మనకి అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ BBC ఆన్ TV.